భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పినపాక ప్రత్యేకమైంది. మణుగూరు గనులు, దుమ్ముగూడెం నీరు ఇలా బొగ్గు నీటి లభ్యత సమృద్ధిగా ఉన్న ప్రాంతం. అభివృద్ధిలో దూసుకుపోయేందుకు ఎన్నో అవకాశాలు సహజ సిద్ధంగా ఉన్న నేల. వనరులతో అలరారుతోన్న పినపాకలో రాజకీయ సన్నద్ధతపై డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గం 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడింది. గతంలో బూర్గంపాడు నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పినపాక నియోజకవర్గంగా ఏర్పడటంతో కొత్త రాజకీయ సమీకరణలకు వేదికగా మారింది. డీలిమిటేషన్లో ఎస్టీ రిజర్వ్డ్ గా మారింది. 2009-2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. ఒకసారి కాంగ్రెస్ కు, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. 2009లో రేగా కాంతారావు సిపిఐ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లను 349 స్వల్ప ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. 2014 నాటికి పినపాకలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. సిపిఐ నుంచి వైకాపాలో చేరిన పాయం వెంకటేశ్వర్లు 2014లో ఆ పార్టీ తరపున బరిలో నిలిచి విజయ కేతనం ఎగురవేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాను గుర్తుపై పాయం 42,475 ఓట్లు సాధించుకోగా టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన శంకర్ నాయక్ 28,410 ఓట్లకే పరిమితమయ్యారు. పాయం 14,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ నుంచి పినపాక ఎమ్మెల్యేగా గెలిచిన పాయం ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య సహచరుడిగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటే 2015లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనాటి నుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించారు. పినపాక నియోజకవర్గంలోనూ అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టింది. సీఎంతో మాట్లాడి పాయం అనేక ప్రాజెక్టులు రప్పించుకోగలిగారు. కానీ దశాబ్దాల గిరిజన సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ చూపలేదన్న బాధ స్థానికుల్లో ఉంది. 2018 నాటి పరిస్థితిని అంచనా వేస్తే పినపాక నియోజకవర్గంలో వివిధ రాజకీయ పక్షాలు బలంగా ఉన్నాయి. లంబాడా కన్నా కోయల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. వారే అభ్యర్థుల గెలుపు ఓటములలో నిర్ణయాత్మకమైన పాత్ర. ఎస్టీ రిజర్వ్డ్ ప్రాంతం కావటంతో పాటు 1/70 చట్టం ఉండటంతో ప్రభుత్వేతర కంపెనీలు ఏర్పడలేదు. గోదావరి పారివాహక ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు అత్యవసర వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షే. తమ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ఆశించిన మేర స్పందించటం లేదన్న భావన గిరిజనుల్లో ఉంది. బూర్గంపాడు మండలం 2009 వరకు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర విభజనలో కొన్ని గ్రామాలు ఆంధ్ర ప్రాంతానికి బదలాయించటంతో కళ తప్పింది. నియోజకవర్గంలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ భద్రాచలం పేపర్ బోర్డు వల్ల కాలుష్యం వెదజల్లుతోందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించిన నాథుడే లేడు. బీపీఎల్ ఇచ్చే నిధుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటంలో పాలకులు విఫలమయ్యారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ పాయం వెంకటేశ్వర్లకు నియోజకవర్గంలో పూర్తిస్థాయి మద్దతు అనుమానమే. 2014లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన శంకర్ నాయక్ పాయం విజయానికి ఎంతవరకు సహకరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. మహాకూటమి ఏర్పాటుతో కాంగ్రెస్, సిపిఐ, టీడీపీలు సైతం తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపేందుకు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఉన్న అనుకూలతలు బొగ్గు, నీటి లభ్యత, సహజ వనరులు సమృద్ధిగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం భారజల కర్మాగారాన్ని నెలకొల్పింది. వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో 2,000 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతోంది. 2019 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుత్ ప్లాంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జెన్కో అధికారులు ప్రయత్నిస్తున్నారు. 51 నెలల కాలంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఇవాళ పవర్ ప్లాంట్ తీసుకొచ్చినాం మనం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మనం స్టార్ట్ చేసినటువంటి ప్లాంట్ ఏదైనా ఉందంటే అది పవర్ ప్లాంట్, మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది 7,600 కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం. మాకు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు కృషి మేరకు మన కేసీఆర్ గారి దగ్గర నుంచి కొట్లాడి మాకు ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిళ్ళు. ప్రజెంట్ నిర్మాణ దశలో ఉన్న పవర్ ప్లాంట్ దగ్గర చాలామంది యువకులు ఉపాధి దొరికింది. అది కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇంకా వేల సంఖ్యలో ఉపాధి దొరుకుతుంది అని ఆశిస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు జరుగుతున్న పనులు సైతం తనకు కలిసి వస్తాయని తాజా మాజీ ఎమ్మెల్యే పాయం అంచనా వేస్తున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు నియోజకవర్గంలోనే భారీ ఇంటెక్ వెల్ నిర్మించటం తనకు కలిసొచ్చే అంశాలుగా పాయం భావిస్తున్నారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. అందులో మొట్టమొదటి ఏంటంటే మా గ్రామంలో బాగా లో వోల్టేజ్ ఉండేది. దానివల్ల ప్రతి ఇంటికి కూడా కరెంటు కటింగ్ ఎక్కువగా ఉండేది. ఆ విషయంలో మేము ఎమ్మెల్యే గారిని కలిసేసి వినతి పత్రం ఇవ్వగా మా గ్రామానికి మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్ఫార్మర్ని మంజూరు చేయడం జరిగింది. దానివల్ల మా గ్రామంలో అందరికి కూడా వెలుగులు నింపినట్లు మాకు ఆశాభావం వ్యక్తమైంది. పాయంకు ఉన్న ప్రతికూలతల్లో ప్రధానమైంది అసమ్మతి సెగ. కొంతమంది నేతల్ని వేధించారనే ఆరోపణలు అసమ్మతి నేతల నుంచి వస్తోంది. అధికార పార్టీలో ఉండి కూడా దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి డాక్టర్ శంకర్ నాయక్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాజీనామా చేయటం కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ తరపున మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2009లో గెలిచిన రేగా కాంతారావు కొన్ని వివాదాస్పద అంశాలతో ప్రజలకు దూరమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేగా జిల్లాకు చెందిన నేతలను లెక్క చేయలేదని అపవాదు మూటగట్టుకున్నారు. అప్పటి పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ తో పాటు పలువురు ముఖ్య నేతలను విభేదించటంతో రేగా ఒంటరివారయ్యారు. ప్రస్తుతం టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడినాను కాబట్టి ఆ రోజు మరి 2009 నుండి 14 వరకు జరిగినటువంటి ఆ కాలంలో అనేక కోట్ల రూపాయలని నిధుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా స్పీకర్ గారిని, అనేక మంది మంత్రులని, శాసనసభ కమిటీల్ని ఈ ప్రాంతంలో మరి పర్యటనలు జరిపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మరి రివ్యూ చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించినారు. గ్రామంలోంచి ఉన్నటువంటి సంబంధాలు నాకు అత్యధికంగా ఉన్నాయి. ఆదివాసులు ఈ ప్రాంతంలో ఆదివాసులు ప్రభావితం చేసేటువంటి ఈ నియోజకవర్గంలో రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఆదివాసీ యొక్క సామాజిక వర్గంలో మరి నాకు అత్యధికంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గంలో నాకు మరి ఎక్కువ ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినా నాకు వ్యక్తిగతంగా ఆదివాసుల యొక్క ఓటు బ్యాంకు అత్యధికంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నాకు వ్యక్తిగత ప్రతి గ్రామంలో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏవి వాటర్ ప్లాంట్ భూబాధితుల కోసం పోరాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో పోరాడినటువంటి అనుభవం ఉంది. సిపిఐ సైతం పినపాక సీటు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ నామమాత్రపు పోటీ ఇవ్వనుంది. బీజేపీ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర కుమారుడు చందా సతీష్ బరిలో నిలిచే అవకాశం ఉంది. BLF తమ అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు.